ఎన్నికల ప్రక్రియను భారతీయ జనతా పార్టీ ముమ్మరం చేసింది. జాతీయ అధ్యక్షుడు ఎన్నికను నిర్వహించాలంటే కనీసం 19 రాష్ట్రాల్లో నూతన సారథుల నియామకాలు పూర్తి కావాలి. ఇప్పటి వరకు 16 రాష్ట్రాల్లో పార్టీ అధ్యక్షులను ఖరారు చేశారు. మధ్యప్రదేశ్ వంటి పెద్ద రాష్ట్రాలకు మరికొన్ని రోజుల్లో కొత్త నేతలను నియమించనున్నారు. ఆ తర్వాత పార్టీ నిబంధనల ప్రకారం జాతీయ అధ్యక్షుడి ఎన్నికలు జరగనుంది. ఈసారి భాజపా జాతీయ అధ్యక్ష పదవిని మహిళలకు ఇచ్చే అవకాశం ఉందంటూ ఊహాగానాలు వెలువడుతున్నాయి. జాతీయ అధ్యక్ష పదవి రేసులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఏపీ భాజపా ఎంపీ పురంధేశ్వరి, భాజపా జాతీయ మహిళా మోర్చా అధ్యక్షురాలు వసతి శ్రీనివాసుల పేర్లు వినిపిస్తున్నాయి. పార్టీలో మహిళలను పెద్దపీట వేయాలనే ఉద్దేశంతో మొట్టమొదటి మహిళా నాయకురాలను ఎన్నుకునేందుకు అధిష్టానం చర్యలు తీసుకున్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడిస్తున్నాయి. రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి భాజపా జాతీయ అధ్యక్ష పదవి రేసులో మొదటి స్థానంలో ఉన్నారు. పార్టీలోని అత్యంత ప్రభావవంతమైన మహిళల్లో ఈమె ఒకరు. ఈమె భాజపా ఆంధ్రప్రదేశ్ యూనిట్ చీఫ్ గా పనిచేశారు. ఉగ్రవాదంతో అంటగాకుతూ భారత్ పై విషయం చిమ్ముతున్న పాకిస్తాన్ కుయుక్తుల్ని అంతర్జాతీయ వేదికపై ఎంటగట్టేందుకు కేంద్రం ఏర్పాటు చేసిన 7 అఖిలపక్ష బృందాల్లో ఓ బృందాన్ని పురంధేశ్వరి ప్రాతినిధ్యం వహించారు. ఫ్రాన్స్, యూకే, EU, ఇటలీ, డెన్మార్క్, జర్మనీ దేశాల్లో పర్యటించి ఉగ్రవాదంపై భారత్ వైఖరిని ప్రపంచ దేశాలకు స్పష్టం చేశారు. భాజపా అధ్యక్ష పదవి రేసులో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఉన్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడిస్తున్నాయి. పార్టీలోని అత్యంత ప్రభావవంతమైన మహిళల్లో ఈమె ఒకరు. మోదీ నేతృత్వంలోని ప్రభుత్వంలో 2019లో తొలిసారి నిర్మలమ్మ ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి ఇప్పటికే అదే పదవిలో కొనసాగుతున్నారు. ఇటీవల భాజపా ప్రధాన కార్యాలయంలో నిర్మలా సీతారామన్, ప్రస్తుత జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పార్టీ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్లను కలిసినట్టు తెలుస్తోంది. భాజపా జాతీయ మహిళా మోర్చా అధ్యక్షురాలు, తమిళనాడు ఎమ్మెల్యే వసతి శ్రీనివాసన్ 1993 నుంచి భాజపాలో కొనసాగుతున్నారు. 2021 ఎన్నికల్లో ఆమె నటుడు మక్కల్ నీది మేయం వ్యవస్థాపకుడు అయిన కమల్ హాసన్ ను ఓడించి కోయంబత్తూరు దక్షిణ స్థానాన్ని గెలుచుకున్నారు. 2022లో భాజపా కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యురాలుగా ఎన్నికయ్యారు. కేంద్ర బీజేపీ వర్గాల నుండి అందుతున్న సమాచారం మేరకు పురంధేశ్వరికి కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తోంది.